హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏప్రిల్ 12 కరెంట్ అఫైర్స్. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 2024-25లో రికార్డు స్థాయిలో బొగ్గు సరఫరా. గనుల మంత్రిత్వ శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1025.24 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసి చరిత్రలోనే అత్యధిక బొగ్గు సరఫరా చేసిన ఘనత సాధించింది. ప్రాముఖ్యత: భారతదేశ శక్తి భద్రత పట్ల మంత్రిత్వ శాఖ దృఢ సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సూక్ష్మ, సమర్థవంతమైన వ్యూహాత్మక చర్యలతో ముందడుగు వేసినట్టుగా ఇది చూపుతుంది. అదనపు సమాచారం: గనుల మంత్రిత్వ శాఖ కోయిల అన్వేషణ, ఉత్పత్తి, సరఫరా మరియు విధానాల రూపకల్పన బాధ్యత. బొగ్గు ప్రధాన ఉత్పత్తిదారుల రాష్ట్రాలు జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. దేశంలో అతిపెద్ద కోయిల సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్). నెక్స్ట్ టాపిక్: భారత వృద్ధి రేటుపై ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) అంచనా. ఆర్థిక సంవత్సరం 2024-25 FY 2025 భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 6.7గా ఉండనుందని ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ (ఏడీఓ) ఏప్రిల్ 2025 నివేదిక అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం 2025-26 FY వృద్ధి రేటు 6.8కి పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొంది. వృద్ధికి ప్రధాన కారణాలు: దేశీయ డిమాండ్ బాగా కొనసాగుతుంది, గ్రామీణ ఆదాయాలు మెరుగుపడుతున్నాయి, ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గుతోంది, నగర, మధ్యతరగతి అండ్ సంపన్న కుటుంబాల వినియోగ వ్యయం పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాను 6.5కి సవరించింది. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు విధానాలు ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. అదనపు సమాచారం: ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు స్థాపన 1966. ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్. సభ్య దేశాలు 69. అధ్యక్షుడు మాసాతో కండ. జీడీపీ: దేశంలో తయారయ్యే మొత్తం ఉత్పత్తుల అండ్ సేవల విలువ. భారత్ ఏడీబీకి స్థాపక సభ్యదేశాల్లో ఒకటి. నెక్స్ట్ టాపిక్: చైనాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. చైనాలో మరో అద్భుత నిర్మాణంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చైనాలోని గుయిజా ప్రావిన్స్లో హుయాజియాంగ్ కాన్యన్ బ్రిడ్జ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ముఖ్యాంశాలు: పేరు: హుయాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి. స్థానం: గుయిజా ప్రావిన్స్, చైనా. పొడవు: 1.8 మైళ్ళు, సుమారు 2.9 కిలోమీటర్లు. ఎత్తు: 625 మీటర్లు, 2050 అడుగులు. ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు. బరువు: 22,000 టన్నులు. ఈఫిల్ టవర్ బరువు కంటే సుమారు 3 రెట్లు అధికం. ఖర్చు: సుమారు 2,200 కోట్లు. ప్రారంభం: జూన్ 2025. ప్రయాణ సమయం: 1 గంట నుంచి కేవలం 1 నిమిషానికి తగ్గుతోంది. ప్రత్యేకతలు: మధ్యలో ఎలాంటి సపోర్టు లేకుండా పూర్తి సస్పెన్షన్ బ్రిడ్జిగా నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బంగీ జంపింగ్ వంటి పర్యాటక ఆకర్షణలు ఉండనున్నాయి. ఇతర ముఖ్య వివరాలు: ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెనగా ఉన్నది బెయిపాన్ జియాంగ్ బ్రిడ్జి. 1,854 అడుగులు కూడా ఇదే ప్రావిన్స్లో ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 100 బ్రిడ్జిలలో దాదాపు సగం గుయిజా ప్రాంతంలోనే ఉన్నాయి. అదనపు సమాచారం: చైనా రాజధాని బీజింగ్. కరెన్సీ: రెన్మిన్బి, యువాన్, ఎన్వై. ప్రెసిడెంట్: షీ జిన్పింగ్. గుయిజా ప్రావిన్స్ దక్షిణ పడమటి చైనాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం. పర్వతాలు, లోయలకు ప్రసిద్ధి. రాయ్పూర్లో దేశంలోని మొట్టమొదటి గన్ సెమీ కండక్టర్ ప్లాంట్. స్థానం: నవరాయ్పూర్, ఛత్తీస్గఢ్. కంపెనీ: పాలిమ్యాటెక్ ఎలక్ట్రానిక్స్. శంకుస్థాపన తేదీ: ఏప్రిల్ 11, 2025. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయ్ చేతుల మీదుగా. మొదటి దశ పెట్టుబడి: 1,143 కోట్లు. ఉత్పత్తి లక్ష్యం: 2030 నాటికి ఏడాదికి 10 బిలియన్ చిప్స్. అదనపు సమాచారం: ఛత్తీస్గఢ్ రాజధాని నవరాయ్పూర్, అటల్ నగర్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయ్ ఏప్రిల్ 2025 నాటికి. ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏప్రిల్ 2025 నాటికి. పాలిమ్యాటిక్ ఎలక్ట్రానిక్స్ దేశీయంగా సెమీ కండక్టర్ చిప్ల తయారీకి కృషి చేస్తున్న భారతీయ కంపెనీ. భారత ప్రభుత్వం నుంచి సియెర్రా లియోన్కు 900
9,90,000 ఆర్థిక సహాయం. భారతదేశం ఇండియా డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ ద్వారా సియర్రా లియోన్కు 9,90,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ సహాయం ఎనేబులింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండిపెండెన్స్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే దివ్యాంగుల కోసం అనే ప్రాజెక్టు కోసం ఇవ్వబడింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా చేసుకున్నది. ముఖ్యాంశాలు: ప్రాజెక్టు UNDP సహకారంతో అమలు. నైపుణ్య శిక్షణ, సాంకేతిక యాక్సెస్, వర్క్ కోఆపరేటివ్లు, మైక్రో లోన్లు వంటి అంశాలపై దృష్టి. సియర్రా లియోన్ యొక్క జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక. ఇది భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధికి, దక్షిణ సహకారానికి నిదర్శనం. సియర్రా లియోన్ ఇప్పటికే లైన్స్ ఆఫ్ క్రెడిట్ VBAB అదనపు సమాచారం. సియర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్. కరెన్సీ సియర్రా లియోన్ SLL. ఖండం ఆఫ్రికా. ఇండియా డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ ప్రారంభం 2017. నిర్వహణ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ UNOSSC. UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, USA. స్థాపన 1965. కేంద్ర దృష్టి: పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి, సామాజిక చేర్పు. నెక్స్ట్ టాపిక్: థార్ ఎడారిలో పెరుగుతున్న పచ్చదనం. 20 ఏళ్లలో 38% పెరుగుదల. భారతదేశం ఉత్తర పశ్చిమ భాగం మరియు పాకిస్తాన్ గుండేలా ప్రాంతం మధ్య విస్తరించిన థార్ ఎడారి గత 2 దశాబ్దాల్లో ఆశ్చర్యకరమైన మార్పును చవిచూసింది. ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం 2001 నుండి 2023 మధ్య కాలంలో థార్ ఎడారిలో పచ్చదనపు విస్తీర్ణం సగటున 38% పెరిగింది. ఈ మార్పుకు ప్రధాన కారణం వర్షాకాలంలో వర్షపాతం పెరగడం, వ్యాప్తి చెందిన వ్యవసాయ కార్యకలాపాలు, వాతావరణ మార్పులు, వర్షపాతం పెరుగుదల. 2001 నుంచి 2023 వరకు థార్ ఎడారిలో సంవత్సరాల వారీగా వర్షపాతం 64% పెరిగింది. సగటు సంవత్సర వృద్ధి 4.4 మిల్లీమీటర్లు. ముఖ్యంగా సమ్మర్ మాన్సూన్ జూన్ నుంచి సెప్టెంబర్ వర్షాలు పచ్చదనాన్ని పెంచాయి. అదనపు సమాచారం: థార్ ఎడారి ప్రపంచంలో అతిపెద్ద ఉప ఉష్ణమండల ఎడారుల్లో ఒకటి. భారత రాష్ట్రాలు: రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్కు చెందిన భాగాలు. పాకిస్తాన్లో సింధ్ మరియు పంజాబ్లో కొంత భాగం. ప్రధాన నగరాలు: జైసల్మేర్, బికనీర్. వ్యవసాయం: తక్కువ నీటి వనరులతో కూడిన పొలాల సాగు, డ్రై ల్యాండ్ ఫార్మింగ్. నెక్స్ట్ టాపిక్: ఆసియన్ ఇండియా వాణిజ్య ఒప్పందం. AITIG 8వ సంయుక్త కమిటీ సమావేశం. ఈవెంట్ 8వ సంయుక్త కమిటీ సమావేశం. ఆయోజక దేశం భారత్. స్థలం వాణిజ్య భవన్, న్యూఢిల్లీ. తేదీలు: ఏప్రిల్ 7 నుంచి 11, 2025. మాదిరి: హైబ్రిడ్, ఆన్-సైట్ ప్లస్ వర్చువల్. లక్ష్యం: ఆసియన్ ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించి సమతుల్యమైన పరస్పర లాభదాయకమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. హాజరైన ఆసియన్ దేశాలు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. ఆధార్ యాప్ ఆవిష్కరణ. నెక్స్ట్ టాపిక్: డిజిటల్ గుర్తింపు సులభం, సురక్షితం. కేంద్ర IT మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధార్ను మరింత సులభంగా, సురక్షితంగా వినియోగించేందుకు కొత్త యాప్ను ప్రారంభించారు. ఈ యాప్లో ఫేస్ ID గుర్తింపు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టెక్నాలజీతో వినియోగించబడింది. ఇప్పుడు యూజర్లు ఆధార్ కార్డు లేదా జిరాక్స్ అవసరం లేకుండా UPI చెల్లింపు లాగానే డిజిటల్ గుర్తింపును నిర్వహించవచ్చు. వేలిముద్రలు, కంటి చూపు స్కాన్లు పనిచేయని వారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఈ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ను 2018లో అభివృద్ధి ప్రారంభించగా 2025లో చివరికి పూర్తిగా ప్రవేశపెట్టారు. అదనపు సమాచారం: UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్థాపన జనవరి 28, 2009. నిర్వహణ శాఖ ఎలక్ట్రానిక్స్ అండ్ IT మంత్రిత్వ శాఖ, MeitY. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఆధార్ సంఖ్య: ప్రతి భారత నివాసితుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. చట్టబద్ధత: ఆధార్ చట్టం 2016. నెక్స్ట్ టాపిక్: మౌలిక వసతుల, స్వచ్ఛ ఇంధన రంగంలో నిధుల కోసం NABFID NDD ఒప్పందం.
NABFID గురించి పూర్తి పేరు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏ చట్టం ద్వారా స్థాపించబడింది? NABFID చట్టం 2021. ప్రధాన లక్ష్యాలు: దీర్ఘకాలిక మౌలిక వసతుల కోసం రుణాలు అందించడం, భారతదేశ బాండ్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్ అభివృద్ధిలో భాగస్వామ్యం. NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంకు గురించి ప్రధాన కార్యాలయం షాంఘై, చైనా. భారత ప్రతినిధి సంస్థ ఆర్థిక వ్యవహారాల విధానం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లు ప్రవేశం. అమెరికాలో హిందువులపై పెరుగుతున్న విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ రాష్ట్రం ఓ బిల్లును ప్రవేశపెట్టింది. హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికన్ రాష్ట్రంగా జార్జియా నిలిచింది. ముఖ్యాంశాలు: హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలను గుర్తించి చట్టపరమైన చర్యలకు వీలు కల్పిస్తుంది. బిల్లు ఆమోదం పొందితే జార్జియా పీనల్ కోడ్లో అవసరమైన సవరణలు చేస్తారు. డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల సభ్యుల ద్విపక్ష స్పాన్సర్షిప్లో ఏప్రిల్ 4న ఈ బిల్లు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు ప్రతిష్టాత్మక అవార్డు. హైదరాబాద్లోని GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2025 ఏడాదికి దక్షిణాసియా భారతదేశంలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవల అవార్డును 4వసారి గెలుచుకుంది. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2025లో ఈ అవార్డును ప్రముఖ అంతర్జాతీయ సంస్థ స్కైట్రాక్స్ ప్రకటించింది. అదనపు సమాచారం: స్కైట్రాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్టులు, ఎయిర్ లైన్లను రేటింగ్ చేసే అంతర్జాతీయ. హైదరాబాద్ ఎయిర్పోర్టు అధికారిక పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నిర్వహణ GMR గ్రూపు. ప్రారంభం 2008. సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ, అత్యుత్తమమైన ఎయిర్పోర్టులలో ఒకటి. నెక్స్ట్ టాపిక్: భారతీయ స్టార్ తాబేలు సంరక్షణ విజయవంతం. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జోగాపూర్ రిజర్వ్ ఫారెస్టులో మొత్తం 340 భారతీయ స్టార్ తాబేళ్లను విజయవంతంగా అడవిలోకి విడుదల చేశారు. ఇది టర్టిల్ రీహాబిలిటేషన్ ప్రాజెక్టు TRPలో ఒక కీలక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.